ఈ వీడియోలో మనం గాసియన్ సర్ఫేస్ అంటే ఏంటి, ఈ గాసియన్ సర్ఫేస్ అనే కాన్సెప్ట్ని అంటే గాస్ లా అనే కాన్సెప్ట్ని మనం ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్లో ఏ విధంగా సాల్వ్ చేద్దాం అనేది నేను మీకు డిస్కస్ చేస్తాను. ఇంకొకటి జాగ్రత్తగా గమనించండి, ఇక్కడే మీకు నేను ఒక చిన్న ట్రిక్ ఒక షార్ట్ కట్ లాంటిది కూడా చెప్తాను. ఈ ట్రిక్ మీకు అర్థమైతే చూసిన వెంటనే ఓకేనా, అర్థం చేసుకోండి. ఈ ట్రిక్ మీకు అర్థమైతే చూసిన వెంటనే గాసుల మీద మీకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు వితిన్ 10 to 20 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలరు. ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలరు. మెయిన్స్లో కానీ, ఎంసెట్లో కానీ లేదా నీట్లో కానీ జాగ్రత్తగా గమనించండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ గాసియన్ సర్ఫేస్ అనేది మనకి గాస్ లాకి రిలేటెడ్గా ఉంటుంది. ఫస్ట్ గాస్ లా అంటే మీ అందరికీ తెలుసు. సో ద ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈడిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా, లేదు క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈడిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఓకేనా, క్యూ బై ఎప్సిలాన్ నాట్. అంటే మనం గాస్లో అప్లై చేయాలంటే ఏముండాలని చెప్పాను, క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియా ఉండాలి. సో మనం చార్జ్ తీసుకున్న ప్రతిసారి మనకి క్లోజ్డ్ సర్ఫేస్ ఉంటేనే రిజల్టెంట్ అనేది క్యూ బై ఎప్సిలాన్ నాట్ అవుతుంది. కాకపోతే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్లో ఎలా ఇస్తారంటే మనకి ఇచ్చిన సర్ఫేస్ క్లోజ్డ్ సర్ఫేస్ ఇవ్వడు, కొంచెం అర్థం చేసుకోండి. అలా క్లోజ్డ్ సర్ఫేస్ ఇవ్వనప్పుడు ఇచ్చిన సర్ఫేస్ని క్లోజ్డ్ సర్ఫేస్ కింద మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి, తయారు చేసుకోవడానికి మనం ఇమాజినరీ షేప్ని లేదా ఇమాజినరీ డైరెక్షన్స్ని మనము ఒక సర్ఫేస్ని క్రియేట్ చేసుకుంటాము, డ్రా చేస్తాము. దాన్నే మనము గాసియన్ సర్ఫేస్ అంటాం. అర్థం చేసుకోండి. ఫర్ సపోజ్ నేను ఇలా ఒక లీనియర్ ఛార్జ్ తీసుకున్నాను అనుకున్నాను. లీనియర్ ఛార్జ్ అంటే ఒక వైర్ లాంటిది తీసుకొని దాంట్లో ఒక ప్లస్ క్యూ అనే ఛార్జ్ ఉంది అనుకుంటే నేను దీన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు సాల్వ్ చేయాలంటే ఏముండాలి, నాకు క్లోజ్డ్ సర్ఫేస్ ఉండాలి. సో దీని చుట్టూ నేను ఇలా ఓకేనా ఒక సర్ఫేస్ని ఇమాజినేషన్ చేసుకుంటున్నాను. దీన్నే మనం ఏమని పిలుస్తాము, గాసియన్ సర్ఫేస్ అని పిలుస్తాం. ఈ వైర్ ఇలా వెళ్తూ ఉంటుంది. ఓకేనా, ఇందులో స్మాల్ ఏరియా డిఎస్కి మనం ఏం చేస్తాము, దీని యొక్క గాస్ లాని అప్లై చేసి దీని యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం మెజర్ చేయొచ్చు. లేదు మనకి ఇలా ఒక పాయింట్ ఛార్జ్ ఇచ్చాడు. ఓకేనా, ఒక పాయింట్ ఛార్జ్ క్యూ ఇచ్చాడు. మళ్ళీ ఏం చేస్తాను, దీని చుట్టూ ఒక గాసియన్ సర్ఫేస్ని ఇలా ఇమాజినేషన్ చేసుకుంటాను. సో గాసియన్ సర్ఫేస్ అంటే ఏంటంటే అది రియల్గా ఉండదు, మనం ఇమాజినేషన్ చేసుకుంటున్నాం టు అప్లై ద గాస్ లా. ఓకేనా, గాస్ లాని మనం క్లోజ్డ్ సర్ఫేసెస్కి మాత్రమే అప్లై చేయగలము. ఒకవేళ మనం తీసుకునేది క్లోజ్డ్ సర్ఫేస్ కాకపోతే అక్కడ ఫ్లక్స్ అనేది 0 అవుతుంది. ఫ్లక్స్ 0 అయితే గాస్ లాని మనం అప్లై చేయలేము. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో అందువల్ల మనం ఖచ్చితంగా ఎలాంటి సర్ఫేసెస్ తీసుకోవాలి, ఓకే, క్లోజ్డ్ సర్ఫేసెస్ తీసుకోవాలి. అలా క్లోజ్డ్ సర్ఫేస్ని డ్రా చేయడం కోసం మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న ఇమాజినరీ షేప్ని ఏమని పిలుస్తాము, సర్ఫేస్నే గాసియన్ సర్ఫేస్ అని చెప్తాం. దీనికి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఇవి ఆల్రెడీ మీకు ప్రీవియస్గా ఎగ్జామ్లో అడిగినవే. ఇవి అర్థమైతే మీకు చాలా ఈజీ. నేను ఇందాక మీకు చెప్తానన్న షార్ట్ కట్ లేదా ట్రిక్ కూడా ఇదే. చూసిన వెంటనే డయాగ్రామ్ చూసిన వెంటనే మీరు ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఫర్ సపోజ్ ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మనకి ఈ విధంగా ఒక షేప్ ఇచ్చాడు, మధ్యలో ఛార్జ్ ఉంచాడు. ఓకేనా, ఫైండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాడు. అప్పుడు చెప్పండి ఏమొస్తుంది, ఇది ఓపెన్ సర్ఫేసా క్లోజ్డ్ సర్ఫేసా, క్లోజ్డ్ సర్ఫేస్. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఈజీగా క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇది డైరెక్ట్గా గాస్ లా. మనకు అర్థమైందా. షేప్ ఏదైనా ఉండొచ్చు, రెగ్యులర్ సర్క్యులర్ షేపే ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా, లేదు దీన్ని ఎలా కూడా అడగొచ్చు, ఒక ట్రయాంగిల్ ఇచ్చేసి దీని మధ్యలో మనకి ఓకేనా ఛార్జ్ క్యూ అనే ఛార్జ్ ఉంచితే వాట్ ఈస్ ద టోటల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏం చెప్పొచ్చు, క్యూ బై ఎప్సిలాన్ నాట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఫర్ సపోజ్ ఒక స్క్వేర్ తీసుకొని ఆ స్క్వేర్కి ఒక సైడ్ చూడండి, ఒక సైడ్లో మిడిల్లో ఛార్జ్ ఇచ్చాడు, క్యూ అనే ఛార్జ్ ఇచ్చాడు. అప్పుడు దీనికి మనము టోటల్ ఫ్లక్స్ ఎలా ఉంటుందో ఎలా చెప్తాం చూడండి. దీని ఫ్లక్స్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పొచ్చు, గాస్లా అప్లై చేయాలి. గాస్లా అప్లై చేయాలంటే మనకి ఏమై ఉండాలి, అది క్లోజ్డ్ సర్ఫేస్ అయి ఉండాలి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, స్క్వేర్ అనేది క్లోజ్డే, బట్ మనం తీసుకున్న ఛార్జ్
క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియా లోపల లేదు, ఒక ఎడ్జ్ బయట ఉంది. ఫర్ సపోజ్ నా హ్యాండ్నే మీరు స్క్వేర్ యొక్క ఎడ్జ్ అనుకుంటే మనం ఒక పక్క పెట్టాం ఇలా డాట్ లాగా, ఓకేనా, చార్జ్ని పెట్టాం. అంటే ఇటు పక్క మొత్తం ఏముంది, ఖాళీగా ఎంటీగా ఉంది. అంటే ఇందులో నుంచి కొన్ని ఫీల్డ్ లైన్స్ ఇలా బయటికి వెళ్ళిపోతున్నాయి. కొన్ని ఫీల్డ్ లైన్స్ ఏమవుతున్నాయి, స్క్వేర్ లోపలికి వెళ్తున్నాయి, కొన్ని ఫీల్డ్ లైన్స్ ఇలా బయటికి వెళ్ళిపోతున్నాయి. సో ఫీల్డ్ లైన్స్ బయటికి వెళ్ళిపోతుంటే మనం ఫ్లక్స్ని క్యాలిక్యులేట్ చేయలేం. సో ఆ బయటికి వెళ్ళే ఫీల్డ్ లైన్స్ అన్ని కవర్ అయ్యేలాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ బయటికి వెళ్ళే ఫీల్డ్ లైన్స్ అన్ని కవర్ అయ్యేలాగా నేనేం చేస్తున్నాను, ఒక ఇమాజినరీ గాసియన్ సర్ఫేస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నా. అప్పుడు ఏమైంది చూడండి, ఇక్కడ ఒక పార్ట్ ఉంది, ఇది సెకండ్ పార్ట్ ఉంది. అప్పుడు నాకు ఫ్లక్స్ ఏమవుతుంది, Q/2ε0. సో ఎన్ని పార్ట్స్ని అయితే మనం కన్సిడర్ చేసుకున్నామో దాని కింద మనం డినామినేటర్లో రాయాలి. ఇది గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ ద ట్రిక్. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థమైతే చూడండి. ఫర్ సపోజ్ మీకు ఇలా ఈసారి క్యూబ్ ఇచ్చాను, ఓకేనా, ఈసారి ఒక క్యూబ్ ఇచ్చాను, అర్థం చేసుకోండి, క్యూబ్ ఇచ్చాను. క్యూబ్ యొక్క కార్నర్లో నేను క్యూ అనే ఛార్జ్ ఉంచా. దెన్ ఫైండ్ ద ఫ్లక్స్ అంటాడు. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, దీన్ని నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏం వెళ్తున్నాయండి చూడండి, ఆల్ డైరెక్షన్స్లో ఇలా ట్రావెల్ చేస్తున్నాయి, ఆల్ డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తున్నాయి ఇట్లా. ఇప్పుడు ఈ ఆల్ డైరెక్షన్లో ట్రావెల్ చేసే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్నిటిని నేను క్లోజ్ చేయాలి. అంటే నేను ఎన్ని నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్ని ఇమాజినేషన్ చేసుకోవాలి చూడండి. సో క్యూబ్ అంటున్నాను కదా, క్యూబ్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి, ఓకేనా. ఆల్రెడీ ఒక కార్నర్లో కవర్ అయింది, ఇటు ఒకటి ఒకటి ఒకటి, ఓకేనా, 3 సైడ్స్. అంటే దీన్ని చూడండి, దీని పక్కన మనం ఇలా కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఇలా. సో 1 2, మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంకొక 2 ఉంటాయి కదండి, ఓకేనా, అర్థం చేసుకోండి. బ్యాక్ సైడ్ మళ్ళీ ఉంటాయి కదా, అంటే 3, మళ్ళీ దానికి బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది కదా, ఓకేనా, దానికి బ్యాక్ సైడ్, ఓకే, 4. మళ్ళీ దీని పైన మళ్ళీ ఒక 4 పెట్టాలి కదా, క్లియర్. ఇలా పైన మళ్ళీ ఏం చేయాలండి, ఇంకొక 4 సర్ఫేసెస్ నేను కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఓకేనా. అప్పుడు ఫైనల్గా నాకు ఎన్ని వచ్చినాయి చెప్పండి, ఓకేనా, 8 పార్ట్స్ చూడండి. 1 2 3 4 5 6 7 8. అంటే మనం ఇచ్చిన ఛార్జ్ని క్లోజ్ చేయడానికి నాకు 8 స్మాల్ క్యూబ్స్ అవసరమైన. అప్పుడు నాకు టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత అవుతుంది, Q/8ε0. ఇదైతే ఒకసారి మెయిన్స్లోను చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగున్నాడు. సో ఎన్ని పార్ట్స్ అయితే మనకు అవసరం అవుతాయో అన్ని. ఇక్కడైతే ఏం అవసరం లేదు, వాడు ఇచ్చిందే క్లోజ్డ్ కాబట్టి ఒకటే కాబట్టి 1, ఇక్కడ 2, ఇక్కడ 8 పార్ట్స్, ఓకేనా. కొన్నిసార్లు ఏం అడుగుతాడంటే ఇంకా క్లవర్గా దీని ఏరియాని షేర్ చేస్తాడు, ఓకేనా. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, క్లోజ్ చేయడానికి మనకి ఎన్ని పార్ట్స్ అంటే ఎన్ని సెషన్స్ అయితే నీడ్ అవుతాయో దాన్ని డినామినేటర్లో రాసుకోండి, ఈజీగా మనము హిట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇలా ఒక హెమిస్పియర్ షేప్ ఇచ్చాడు, ఇక్కడ ఛార్జ్ ఉంచాడు, ఓకేనా. ఫైండ్ ద ఫ్లక్స్ అన్నాడు. చెప్పండి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయడానికి నాకు ఇలాంటి షేప్స్ ఎన్ని కావాలి, కొంచెం జనరల్గా ఆలోచించండి. జస్ట్ ఇది ఆల్రెడీ ఒక పార్ట్ ఆడిచ్చాడు, దీన్ని ఇలా చేసేస్తే నాకు క్లోజ్డ్ వచ్చిందా లేదా సెకండ్ పార్ట్. అప్పుడు నాకు ఫ్లక్స్ ఎంత అయింది, Q/2ε0. ఓకేనా. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఒక్కసారి వీడియో పాజ్ చేసి మళ్ళీ వినండి, ఈజీగా అర్థమైద్ది. సో నేను చెప్పిన షార్ట్ కట్ అర్థమైందండి మీకు, ట్రిక్, ఓకేనా. డినామినేటర్లో మనం ఎన్ని గాసియన్ సర్ఫేస్ని అయితే ఇమాజినేషన్ చేసుకుంటామో దాన్ని పెట్టేసేయండి, అదే ఆన్సర్. ఈజీగా మీరు 2-3 మోడల్స్ ఇలాంటివి ప్రాక్టీస్ అయితే ఇలాంటి మోడల్ మీద మీకు ఎగ్జామ్లో వస్తే చూసిన వెంటనే వితిన్ 5 to 10 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేసి ఎగ్జామ్లో మీరు టైంని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ చేసిన టైంని ఇంకో క్వశ్చన్ దగ్గర మీరు స్పెండ్ చేయొచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ.